హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో రేపే రథసప్తమి. రథసప్తమి అంటే అత్యంత శక్తివంతమైన రోజు. ఈ రోజున 4 పనులు చేస్తే ఐశ్వర్యము, అదృష్టము కలిసి వస్తుందట. మరి ఆ 4 పనులేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు. అందుకు దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందని భారతీయులు భావిస్తారు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయటం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందటమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి ఉదయం సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. పురుషులు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు తల, భుజాలపై, హృదయంపై ఉంచుకొని స్నానం చేయాలి. రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయటం చాలా శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈరోజు చేయవలసిన పరిహారాలు: రథసప్తమి రోజున స్నానం చేసి సూర్యభగవానుణ్ణి పూజించాలి. నీటిలో ఎర్రచందనం, బెల్లం, ఎర్రటి పువ్వులు వేసి ఆర్ఘ్యం వెయ్యాలి. ఆ తరువాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇది మీకు పని రంగంలో విజయాన్ని ఇస్తుంది, కీర్తిని పెంచుతుంది. రథసప్తమి నాడు స్నానమాచరించి పూజ చేసిన తరువాత పేద బ్రాహ్మణుడికి పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ వస్త్రాన్ని దానం చేయండి. ఇవి సూర్యగ్రహానికి సంబంధించిన దాన వస్తువులు. దీని కారణంగా మీ జాతకంలో సూర్యుని స్థానం ప్రబలంగా ఉంటుంది. రథసప్తమి నాడు నీళ్లలో ఎర్రచందనం, గంగాజలం, కుంకుమ లేదా ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి. దీంతో సూర్యభగవానుడు సంతోషిస్తాడు. మీ ఆనందం, సంపద, ధాన్యాలలో పెరుగుదల ఉంటుంది. రథసప్తమి నాడు సూర్యభగవానుని పూజించేటప్పుడు సూర్య గాయత్రి మంత్రం లేదా కోరుకున్న ఫలితాలను ఇచ్చే మంత్రాన్ని జపించండి. ఓం ఆదిత్యాయ విధామహే ప్రభాకరాయ ధీమహి తన్నా సూర్య ప్రచోదాయ యా ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్రకిరణాయ కోరుకున్న ఫలాన్ని ఇవ్వు స్వాహా అనే మంత్రాన్ని జపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.